హలో అండి, వెల్కమ్ బ్యాక్ అదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం మన గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే నిన్న మనం జస్ట్ చెప్పాం ఏం చేయబోతున్నాం కాబట్టి. నా పేరు వచ్చేసి లింగప్ప అండ్ ప్రజెంట్ అయితే నేను ఊరు నుంచి షిఫ్ట్ అయ్యి ముంబైకి వచ్చాను. ముంబైకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ గా ఇక్కడ నేను కొంచెం చిన్న చిన్న జాబులు చేస్తున్నాను అనమాట. అండ్ నేను మా నాన్న ఇద్దరం ఉంటాం ఇక్కడ ముంబైలో. అండ్ చిన్నప్పటి నుంచి అంటే మమ్మీ డెత్ అయింది అండ్ నేను మా నాన్న ఇద్దరం ఉంటాం. ఆ మమ్మీ డెత్ అయ్యాక చాలా కొంచెం ప్రెజరైజ్ అనిపించింది నాకు చాలా రోజులు. అండ్ దాంతోపాటు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయా. ఆ తర్వాత నేను పనికి వెళ్ళా. చిన్నప్పటి నుంచి స్టడీ అనేవి నేను వదిలేశాక నేను డైరెక్ట్ పనికి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూ పని చేసుకుంటూ ఇప్పటి వరకు ఇంకా స్టిల్ పని చేస్తూ ఉంటున్నా. అంటే పనులు చేంజ్ చేసుకుంటూ వచ్చా. ఆ పని కాదు ఈ పని కాదు అలా అని. లైఫ్ లో ఎంత చేసినా కూడా కొంచెం ఏదో ఒకటి డిసప్పాయింట్ అనేది ఉంటది మన లోపల. అదే వచ్చేసి వేరే వాళ్ళని చూడడం. మనం చాలా వేరే వాళ్ళని చూస్తూ మనం ఈర్ష్యపడుతుంటాం అన్నమాట. ఎందుకంటే వాడు చూడు ఎలా ఎదుగుతున్నాడు అలా అని. మనకు మనిషి అయ్యాక అలాంటివి వస్తూనే ఉంటాయి మన లోపల. కానీ అవి అవాయిడ్ చేసి మనం పాజిటివ్ థింగ్ తీసుకొని ఏదైనా చేద్దాం అనుకొని చేస్తే ఆ పని మంచిగా అవుతుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ అదే చేస్తున్నా. కొన్ని రోజుల నుంచి నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా. ఆ తర్వాత నేను స్ట్రెస్ ఫీల్ పోగొట్టడానికి ఏదో చేద్దామని కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ చేసి చూసా. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన ఓన్ ఫీలింగ్ ఏముందో అది చేస్తే మనం ఫ్రీగా ఉంటాం, మన మైండ్ సెట్ కూడా ఫ్రీగా అవుతుందని నాకు కొంచెం తెలిసింది. కాబట్టి నేను స్టార్ట్ చేసా ఈ వీడియో. అండ్ ఇక్కడ జాబ్ చేస్తూ అంటే లైఫ్ అంతా ఓకే నడుస్తుంది కాబట్టి, అంతేగాని మనకు ఎలా కావాలో అలా నడుస్తలేదు. అండ్ ఏజ్ తో పాటు మనకు ఈర్ష్య ఒక మనిషికి ఈర్ష్య అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎవరైనా ఎదుగుతుంటే చూడలేరు అనమాట ఈ రోజు రేపు. కానీ మనకైతే అలాంటి ఫీలింగ్ ఏం లేదు ఎవరైనా. ఎందుకంటే వాడు అంత వాని గురించి వాడు ఆలోచించి వాని పైన వాడు పని చేస్తుంది కాబట్టి వాడు ముందుకెళ్తుండు. కానీ మనం పైన మనం పని చేసుకొని మనం కూడా కొంచెం మోటివేషన్ తీసుకొని పని చేసుకుంటే మనం కూడా ఎదుగుతామని నాకైతే తెలుసు. అండ్ అప్పుడప్పుడు ఈ ఫీలింగ్ అనేది వెళ్ళిపోతుంటది. అండ్ నాదైతే చిన్న ఇంట్రొడక్షన్ అంటే మనం లైఫ్లో ఏదో చేయాలని కసిగా ప్రయత్నించాలి అని ఈ వీడియోస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. ఏదైనా ఫీలింగ్ ఉందని మీ దగ్గరకు వచ్చి నేను షేర్ చేసుకుంటూ ఉంటా. అండ్ ప్రజెంట్ అయితే జాబ్ ఒకటి వదిలేసా, ఇంకోటి ట్రై చేస్తున్నా. జాబ్ ఇంటర్వ్యూ వస్తున్నాయి, వెళ్తున్నా. చూడాలి ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా జాబ్ దొరికితే అది సక్సెస్ అవుతుందో అది కూడా చూడాలి. అండ్ ఎక్కువ అంటే ఇష్టం అంటే ఫిలిం ఇండస్ట్రీ. మన తెలుగు వాళ్ళకి అందరికీ ఎక్కువ అంటే ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే మనం వాళ్ళని చూసుకుంటూ మన ఏజ్ రన్ అవుతుంది కాబట్టి మన ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కడనే ఉంటది అనమాట. ఫిలిం ఇండస్ట్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటూ లేరు మన తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకంటే తెలుగు వాళ్ళకి అందరికీ ఫిలిం ఇండస్ట్రీ పైన డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఉంటది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని నేను చూసా, బయట వాళ్ళని చూసా. కొన్ని స్టేట్ అనేది తెలుసు నాకు కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్ తెలుసు, వాళ్ళ చేసే పనులు తెలుసు. కానీ వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఇవ్వరు ఎంత తెలుగు వాళ్ళు ఇస్తారు. సో ఫిలిం ఇండస్ట్రీ పైన మనకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. ఏదైనా మూవీ రాని ఏదైనా కానీ. సో ఎక్కువ అంటే ఇష్టం ఫిలిం ఇండస్ట్రీకి అందరు ఇస్తారు ఎక్కువ అంటే. అండ్ ప్రేమిస్తే అలా ప్రేమిస్తారు. మన లెవెల్ తెలుగు వాళ్ళ లెవెల్ తెలిసి మీకు ఒకరిని నమ్ముకుంటే వాళ్ళని ఎంతగానో మనం ప్రేమిస్తాం అనేది. సో ప్రేమ అనే విలువకి మనం తెలుగు వాళ్ళు బెస్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళకి తెలుసు కానీ అంత మనం డీప్లో వెళ్తాం, వాళ్ళు వెళ్ళరు అంతవరకు. సో అంటే ఎక్కువ నేను చాలా ఇంకా ఉన్నాయి టాపిక్స్ చెప్పాలంటే, కానీ మనం స్లోగా తీసుకెళ్దామని ఈ రోజు అయితే ఇక్కడ వరకే మనం మాట్లాడుకున్నాం.
రేపు మళ్ళీ వచ్చి కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. నా జర్నీలో మీరు కూడా పాల్గొంటారని అందరికీ కోరుకుంటున్నాను అందరితో. సో ప్లీజ్ జాయిన్ విత్ అస్. వీ విల్ డూ సంథింగ్ డిఫరెంట్, న్యూ, క్రియేటివ్ సంథింగ్, అండ్ we definitely try. So bye friends, రేపు కలుద్దాం.